హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఎవరు వచ్చేసి మన ఛానల్లో బ్లాక్ క్లోవర్ యానిమే ఎపిసోడ్ 1 అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. ఓకే, ఇంకేమాత్రం ల్యాగ్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియో స్టార్టింగ్లో వచ్చేసి ఒక చర్చిని అయితే చూపిస్తారు. అక్కడైతే ఇద్దరు బేబీస్ని అయితే వదిలేసి అయితే వెళ్ళిపోతారనమాట. ఆ చర్చ్ ఫాదర్ లోపలికి అయితే తీసుకొస్తారనమాట ఇద్దరు బేబీస్ని. తర్వాత కొన్ని 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ అయితే పెద్దోళ్ళు అయిపోతారు అనమాట. ఒకరి పేరు అయితే ఆస్థా, ఇంకొకరి పేరు యూనో. ఆస్థా వచ్చేసి ఆ చర్చ్ సిస్టర్ అయిన లిల్లీని వచ్చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని అయితే అడుగుతాడు అనమాట. అక్కడ వచ్చేసి యూనో ఇంకా కొంతమంది బుడ్డగాళ్ళు అయితే వస్తారనమాట. వాళ్ళు వచ్చేసి మ్యాజిక్ ట్రిక్స్ అయితే వాడుతూ ఉంటారు. మనోడిని అయితే ఎక్కిరిస్తారనమాట. ఆస్థాన్ వచ్చేసి నువ్వు ఎప్పటికీ మ్యాజిక్ ట్రిక్స్ వాడలేవా అని చెప్పేసి. మనోడున్న వరల్డ్ వచ్చేసి మ్యాజిక్స్ వరల్డ్ అనమాట. అందరూ వచ్చేసి మ్యాజిక్స్ అయితే ఉంటాయి, కానీ ఆస్థాకి తప్పించి. తర్వాత యూనో వచ్చేసి తనకి కూడా అయితే మ్యాజిక్ అయితే వచ్చాయనమాట. ఆ మ్యాజిక్ చూసి అయితే అందరూ అయితే తనని అయితే లైక్ చేస్తారు. అందరూ తన మీద అయితే హోప్స్ అయితే పెంచుకుంటారు అనమాట. మనోడైతే ఓ మూలకెళ్ళి అయితే కూర్చుంటాడు అనమాట. అందరూ ఇష్టమని, తనకి ఆ తాడే ఇష్టం అని చెప్పేసి. లిల్లీ వచ్చేసి నువ్వేం బాధపడకు, మ్యాసివ్ టవర్ ఫీల్డ్ లోని వచ్చేసి బుక్స్ అయితే వస్తున్నాయి కదా, అది కూడా నీకైతే ఏదోటైతే వస్తుంది. అప్పుడు నువ్వైతే మ్యాజిక్ నేర్చుకోవచ్చు అని అయితే అంటది అనమాట. ఇంకా మనోడు కూడా ఖుషి అయిపోయి చూద్దాం, ఇంకా మనం కూడా మన ఇద్దరం చేద్దాం యూనో, లెట్స్ గో అంటాడు అనమాట. యూనో వచ్చేసి ఏం మాట్లాడకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత లిల్లీ దగ్గరికి అయితే వెళ్తాడు అనమాట. లిల్లీ వచ్చేసి యూనో నువ్వు ఎప్పుడు ఈ ఆస్థాతో ఉండేలాగా ఎందుకు ఉండలేదని అయితే అడుగుతుంది అనమాట. తర్వాత అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. మన యూనో వచ్చేసి క్రై బేబీ మావా అంటే చిన్న పతిదానికి అయితే వేడిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఇంక సీన్ కట్ చేస్తే మన ఆస్థ అయితే ట్రైనింగ్ తీసుకుంటూ అయితే ఉంటాడు అనమాట అడవిలో వచ్చేసి. తర్వాత ఇంకా సీన్ షిఫ్ట్ చేస్తే ఆ మ్యాథ్స్ వండర్ ఫీల్డ్ కి అయితే వచ్చేస్తారు అనమాట. మన వాళ్ళు వచ్చేసి వాడికైతే ఇంకా టెన్షన్ గానే ఉంటది అనమాట. నాకు బుక్ వస్తుందా రాలేదా అని చెప్పేసి. అక్కడికి అయితే ఒక ముసలాయన అయితే వస్తాడు అనమాట. కొన్ని సంవత్సరాల నుంచి నా వల్లే చాలా మందికి మ్యాజిక్ కూడా అయితే ఎక్కువ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడైతే మీకు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏం చేయక్కర్లా, అక్కడ నుంచోండి, మీ దగ్గరికి అయితే బుక్స్ అయితే వస్తాయి అనమాట. అట్లా కాబోయే ఓనర్స్ కూడా మీరే అని అయితే అంటాడు. ఇంకా బుక్స్ అయితే గాల్లో ఎగురుతా వాళ్ళ ఓనర్స్ దగ్గరికి అయితే వెళ్తా ఉంటాయి అనమాట. అందరికి అయితే బుక్స్ అయితే చేరుకుంటాయి అనమాట. ఒక ఆస్థకి తప్పించి. మనోడైతే నా బుక్ అయ్యా ఇంకా రాలేదండి అని చెప్పేసి చూస్తూ ఉంటాడు అనమాట. మన యూనోకి మాత్రం వచ్చేసి యూనో చేతిలో వచ్చేసి ఒక రేర్ బుక్ అయితే ఉంటది అనమాట. ఈ రేర్ బుక్ వచ్చేసి చాలా రేర్ అనమాట. దొరకడం వచ్చేసి చాలా రేర్ అనమాట. చాలా లెజెండరీ అనమాట. అందరూ వచ్చేసి మనోడిని అయితే పొగుడుతా అయితే ఉంటారు అనమాట. యూనోని వచ్చేసి ఇక్కడే మన అయితే ఒకరిని అయితే చూపిస్తారు అనమాట. తర్వాత ఆస్థా అయితే ట్రైనింగ్ తీసుకుంటా అయితే ఉంటాడు అనమాట. మన ఆస్థా అయితే ట్రైనింగ్ తీసుకుంటా ఉంటే యూనో అయితే కొంతమంది అయితే గొడవ పడుతూ ఉంటారు అనమాట. అరే తమ్ముడు, నువ్వు ఇస్తే మర్యాదగా బుక్ ఇచ్చేయి, లేకపోతే మేమే లాక్కోవాల్సి వస్తుంది అని అయితే అంటారనమాట. తర్వాత మనోడు వచ్చేసి ఏం పీక్కో, నీకు మాత్రం బుక్ ఇచ్చేదే లేదని చెప్పేసి అంటాడు అనమాట. వాళ్ళు వచ్చేసి అటాక్ చేస్తాడు. మనోడైతే ఈజీగా అయితే డాట్ చేస్తాడు. తర్వాత ఒకడు వచ్చి చైన్లతో అయితే మనోడిని అయితే పట్టేసుకుని బుక్ అయితే లాగేసుకుంటాడు అనమాట. ఒరే తమ్ముడు, నీ దగ్గర ఇలాంటి బుక్లు ఉండకూడదురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈయన కూడా ఒక నోబుల్ ఫ్యామిలీకి చెందినోడే అనమాట. అందుకే మనోడిని అయితే ఎగతాలు చేస్తూ ఉంటాడు. తర్వాత ఆస్థా వచ్చేసి నీకుందా చూడరా అని చెప్పేసి వెనకాల నుంచి అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ మనోడిని అయితే ఈజీగా అయితే ఓడిచ్చేస్తాడు. ఒరే తమ్ముడు, నీ దగ్గర అసలు పవర్సే లేవురా, ఒక పవర్స్ లేకుండా నన్ను ఎలా ఓడించగలను అనుకున్నావురా? చి నీకు కనీసం ఒక బుక్ కూడా రాలేదురా, అయినా నువ్వు నన్ను ఎలా ఓడిస్తావు? నువ్వు వచ్చేసి నాకు చాలా ఈజీ ఓడించడంలో అని అయితే అంటూ ఉంటాడు అనమాట. తర్వాత యూనో వచ్చేసి తనేమీ వీక్ కాదు, తన కాబోయే విజార్డ్ కింగ్ అని అయితే అంటూ ఉంటాడు అనమాట. తర్వాత ఇంకా ఆస్థకి అయితే ఫుల్గా అయితే ఇంకా బూస్టప్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మన ఆస్థ ముందు అయితే ఒక మంచి బుక్ అయితే ఉంటది అనమాట. బుక్స్ లో వచ్చేసి టైప్స్ ఉంటాయి మావా. క్లోవర్స్ వచ్చేసి టైప్స్ ఉంటాయి. 3 ఉంటే వచ్చేసి గోస్ట్ కి సంబంధించి, అదే 5 ఉంటే అది వచ్చేసి ఒక లెజెండరీ బుక్ అని చెప్పేసి. అదే మన 3 అయితే ఉన్నాయి అనుకో క్లోవర్స్, అది వచ్చేసి ఒక గోస్ట్ బుక్ అనమాట. ఆస్థకి అయితే ఆ బుక్ దొరుకుతుంది. తర్వాత వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు అనమాట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేసి ఆస్థ యూనోని అయితే చూపిస్తారు. మనోడి గురించి తెలిసిందే కదా, మనోడు వచ్చేసి క్రై బేబీ అనమాట. లిల్లీ వచ్చేసి మనోళ్ళకి అయితే కథలు చెప్తా ఉంటది అనమాట. ఆ కథలో సీన్లు చూసి కూడా మనోడైతే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తా ఉంటాడు అనమాట యూనో. కానీ ఆస్థ మాత్రం అసలు దేనికి అయితే ఏడవడు అనమాట. ఒక రోజు వచ్చేసి
చర్చ్ ఫాదర్ ఒక మెసేజ్‌ని వచ్చేసి ప్రెసిడెంట్‌కి అయితే ఇమ్మని అయితే పంపిస్తాడు. అక్కడైతే ఒకడైతే మనోడి దగ్గర ఉన్న చైన్‌ని అయితే తీసేసుకుంటారు. మనోడికి వచ్చేసి అదంటే చాలా ఇష్టం అనమాట. అయితే పిచ్చగొట్టుడు అయితే కొడతాడు. తర్వాత ఆస్తి అయితే వచ్చి తనతో అయితే గొడవ పడి ఆ చైన్ అయితే తీసుకుంటాడనమాట. ఆ చైన్ అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయితే ఎండ్ అయిపోద్ది. మన ఆస్తి అయితే ఒక స్వార్డ్ అయితే ఉంటది. ఆ స్వార్డ్‌తో అయితే మనోడిని అయితే లేపేస్తాడు. తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చూసావు కదా నేనొచ్చేసి ఎంత స్ట్రాంగో. ఎందుకంటే నేను కాబోయే విజార్డ్ కింగ్‌ని కాబట్టి. విజార్డ్ కింగ్ అంటే అందరికి హెల్ప్ చేస్తా ఉంటాడు. అందుకే నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పేసి మన ఆస్తి అయితే యూనోతో అయితే అంటాడనమాట. తర్వాత ఇంక యూనో కూడా ఇంక నేను ఎప్పటికీ వాడను. అలాగే నేను కూడా విజార్డ్ కింగ్ అవుతానని అయితే ఇద్దరైతే ప్రామిస్ అయితే చేస్తారు. తర్వాత ఇంకా ఆడనైతే ఓడిచ్చేసి మనోళ్ళైతే మనం సాధించామని అయితే అంటా ఉంటారు. తర్వాత ఇక్కడైతే మనోడైతే స్వాట్‌తో అయితే ట్రైనింగ్ తీసుకుంటూ అయితే ఉంటాడనమాట. మ్యాజిక్ నైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అయితే మనోడైతే ట్రైనింగ్ తీసుకుంటా అయితే ఉంటాడనమాట. ఎగ్జామ్ అనేది రాయల్ కెప్టెన్ ఫ్లవర్ సిటీలో అయితే జరుగుతదనమాట. ఇంకా మన యూనో కూడా అయితే ట్రైనింగ్ అయితే తీసుకుంటా అయితే ఉంటాడనమాట. ఆస్తా దగ్గర ఒక బుడ్డగాడు వచ్చి, "ఆస్తా నీకు పవర్స్ లేవు కదా, నువ్వు ఎందుకయ్యా అంత కష్టపడతావు" అని చెప్పేసి అడుగుతాడనమాట. "అరే తమ్ముడు నీకు తెలీదురా, విజార్డ్ కింగ్ అయితే అవ్వబోయేది నేనేరా. నీ మాత్రం ట్రైనింగ్ తీసుకోపోతే నేను నెక్స్ట్ కాబోయే విజార్డ్ కింగ్ అవ్వలేను" అంటా ఉంటే, "అయ్యోలే బొక్కలో విజార్డ్ కింగ్" అనేసి ఆ బుడ్డగాడు అయితే అంటా ఉంటాడు అనమాట. ఇంకా అవస్థ అయితే ఆడు స్పీచ్ అయితే మొదలెడతాడు. అయ్యా ఇంక ఆపరా అనేసి అయితే మా బుడ్డగాడు అయితే అంటాడు. ఇంక మనోడైతే ఇంక ట్రైనింగ్ అయితే మళ్ళీ మొదలెడతాడు అనమాట. తర్వాత ఇంక సీన్ కట్ చేసి మనోళ్ళు అయితే అందరూ డిన్నర్ తింటా ఉంటారు అనమాట. తర్వాత రోజు వచ్చేసి ఇంక మళ్ళీ వాళ్ళు అయితే బయలుదేరతారనమాట. ఆస్థాలు ఉండే ఊరు నుంచి అక్కడ దాకా చాలా దూరం అయిద్దనమాట. అందుకే 3 డేస్ దాకా ట్రావెల్ చేస్తారనమాట మనోళ్ళొచ్చేసి. మళ్ళీ అక్కడికైతే చేరుకుంటారనమాట వాళ్ళొచ్చేసి. అక్కడ మ్యాజిక్ ట్రిక్స్ గట్టా చూసి మనోళ్ళైతే షాక్ అయిపోతా ఉంటాడనమాట ఆస్తా వచ్చేసి. అక్కడ ఉన్న వాళ్ళందరిని అయితే ఇంకా షాక్ అయిపోతాడనమాట ఆస్తా అయితే చూసి. అక్కడొచ్చేసి చాలా మంది నోబుల్స్ గట్టా అయితే ఉంటారనమాట. నోబుల్స్ అంటే రిచ్ పర్సన్స్ అనమాట. డబ్బున్నవోళ్ళు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి కొన్ని టెస్టులు అయితే ఉంటాయి అనమాట. ఆ టెస్టులో వచ్చేసి పాస్ అయితే అక్కడైతే కొంతమంది అయితే నోబెల్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఫ్లయింగ్ అనమాట. వచ్చేసి ఒక స్టిక్ లాంటిది అయితే ఇస్తారు. నుంచుని అయితే ఫ్లయింగ్ అయితే చెయ్యాలి. అందరూ అయితే ఎగురుతారు ఒక్క ఆస్త తప్పితే. ఎందుకంటే మనోడి గురించి చెప్పక్కర్లేదు, మనోడికి అయితే పవర్స్ అయితే లేవు. ఓకే, మనోళ్ళు వచ్చేసి అన్ని టెస్టుల్లోని పాస్ అవుతారు ఒక్క ఆస్త తప్పితే. ఇంకా అన్ని టెస్టులు అయిపోయాయి. ఇంకా లాస్ట్ టెస్ట్ అయితే ఒకటే ఉంది. అది వచ్చేసి ఫైటింగ్ టెస్ట్ అనమాట. తర్వాత ఒకడైతే మనోడినైతే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. మనోడికి పవర్స్ లేవు కాబట్టి ఈజీగా ఓడిచ్చేయచ్చు అని చెప్పేసి. ఇంకా వచ్చేసి వాడు బుక్ తీసి మంత్రాలు చదువుతా అయితే ఉంటాడు అనమాట. కానీ ఆస్థాపతి ఒక అటాక్ ని డాచ్ చేసి వాడినైతే చిత్తకొట్టుడు అయితే కొడతాడు అనమాట స్వాడ్ తోటి. ఇంకా చూస్తూ ఉన్నారు కదా, నేను వచ్చేసి ప్రతి దాంట్లోని పాస్ అయ్యి నేను విజార్డ్ కింగ్ అయితే అవుతానని చెప్పేసి అరుస్తా ఉంటాడు అనమాట. కానీ మనోడిని అయితే ఎవరు సెలెక్ట్ చేసుకోరు, ఎందుకంటే మనోడి దగ్గర పవర్స్ అయితే లేవు అనమాట. తర్వాత మన యూనోకి షలీం కి అయితే ఫైట్ అయితే ఉంటది అనమాట. సలీం వచ్చేసి కొంచెం ఎక్కువ అయితే వాగుతాడు అనమాట మనోడితోటి. మనోడు తగ్గుతాడా, మనోడైతే ఫుల్ గా అయితే ఇచ్చి పడేస్తాడు అనమాట సలీం కి. ఫైట్ లో కూడా మనోడైతే గెలిచేస్తాడు యూనో వచ్చేసి. ఇంకా అందరూ అయితే సెలెక్ట్ అయిపోతారు. ఆఖరికి మన యూనో కూడా అయితే సెలెక్ట్ అయ్యి టైం కూడా అయితే వచ్చేస్తుంది అనమాట. యూనోని కూడా అయితే ఇంకా అయితే సెలెక్ట్ చేసేసుకుంటారు అనమాట. కొంతమంది నోబుల్స్ వచ్చేసి వాళ్ళుగా నాకు కావాలని అయితే గొడవ పడుతూ అయితే ఉంటారు అనమాట. ఆఖరికి ఒక నోబుల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు మనోడిని వచ్చేసి. తర్వాత ఇంకా ఆస్తావంత అయితే వస్తుంది అనమాట. అందరూ సెలెక్ట్ అయిపోతారు ఒక్క ఆస్తా తప్పితే. ఆస్తానైతే తీసుకోవడానికి ఎవరైతే ముందుకైతే రారో కానీ ఒకడైతే వస్తాడనమాట. అప్పుడే యామి అనే కెప్టెన్ అయితే ఆస్తా దగ్గరికి అయితే వస్తాడనమాట. యామి అయితే అంటాడు, నీ దగ్గర అయితే ఎలాంటి మ్యాజిక్ అయితే లేదు, అందుకే ఎవరు నేను చూస్ చేసుకోలేదు. అదే రియాలిటీ. నువ్వు విజార్డ్ కింగ్ అవ్వాలనుకుంటున్నావు కదా, అంటే నువ్వు మా 9 మెంబర్స్ ని డిఫీట్ చేయాలి. బట్ కానీ నీ దగ్గర అసలు మ్యాజిక్ లేదు. నువ్వు ఇప్పటికైనా విజార్డ్ కింగ్ అవ్వగలవా అని అయితే అంటే, నేను అవ్వగలను అనేసి అంటాడు అనమాట మన ఆస్తా. ఇంక యామి అయితే నవ్వి తన స్క్వాడ్ లో అయితే జాయిన్ అవ్వమంటాడు అనమాట. వాళ్ళ స్క్వాడ్ పేరు వచ్చేసి బ్లాక్ బుల్స్ అనమాట. తర్వాత మన ఆస్తా వచ్చేసి ఒక అండర్ గ్రౌండ్ లోకి అయితే వెళ్తాడు. అక్కడ వచ్చేసి రోజు మన ఒడితే అయితే ఫైట్ చేశాడు కదా, ఆడొచ్చేసి ఆస్తానైతే లేపేద్దాం అనుకుంటాడు. అప్పుడే యూనో వచ్చేసి తను అయితే అడ్డుకుంటాడు అనమాట. వచ్చేసి బ్లాక్ బుల్స్ హైడ్ అవుట్ కి అయితే మన వాళ్ళు అయితే వెళ్తారు అనమాట. సారీ, యూనో కాదు, ఆస్తా ఒకడే వెళ్తాడు. ఓకే, ఇంకా యామి అయితే ఉన్నాడు కదా, యామి వచ్చేసి మనోడిని అయితే పరిచయం చేస్తాడు అనమాట అందరికి. పోతే అక్కడైతే ఒకడైతే ఉంటాడు అనమాట. నువ్వు వచ్చేసి మా టీమ్మేట్ గా అయితే మేమైతే అనుకోవాలంటే నువ్వు వచ్చేసి మేము పెట్టే టెస్ట్ లో అయితే పాస్ అవ్వాలని అయితే అంటాడు అనమాట.
అలాగ వచ్చేసి మనోడైతే కొన్ని టెస్టులు అయితే మనోడికైతే పెడతాడనమాట. అన్నిటిలోని పాస్ అయితే అవుతాడు. ఇంక లాస్ట్ టెస్ట్ అయితే ఒకటైతే ఉంటది. అదే ఫైటింగ్. ఇంకా ఆస్త వచ్చేసి తన అటాకుల్ని మనకి తనకే పంపించి తనైతే ఓడిస్తాడు. తర్వాత ఇంకా వాళ్ళందరూ అయితే ఒప్పుకుంటారనమాట. మనోడికి జెర్సీ కూడా అయితే ఇస్తారు. ఇంకా ఇక్కడితో అయితే ఒక అమ్మాయిని అయితే చూపిస్తారనమాట. ఓకే గైస్, ఇక్కడితో అయితే ఇంకా మన యానిమే ఎక్స్ప్లెనేషన్ ఎపిసోడ్ 1 to 6 వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే తొందరగా అయితే కలుసుకుందాం. ఓకే మామ, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం వచ్చేసి ఇప్పటికే 51 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నామన్నమాట. ఇంకా సపోర్ట్ చేయను మామ. మనం అయితే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే తేవడానికి అయితే ట్రై చేస్తాను నేను వచ్చేసి. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, గుడ్ బై మావాస్.